ముంతాజ్, నీ కోరిక తీరినట్టేనా? తాజ్మహల్, చార్మినార్ చూడాలనుకున్నావు, చూసేసావు. ఇప్పుడు హ్యాపీయేనా? చాలా. అయితే మనం పాకిస్తాన్ వెళ్ళాక నాకు ఒక అందమైన బిడ్డని కనివ్వాలి. తప్పకుండా. ముంతాజ్, ముంతాజ్, ఏమైంది? ముంతాజ్, ఏమైంది? నా వల్ల ఏమైంది? కావట్లేదు. ముంతాజ్, అమ్మా, ఓచుకో ఓచుకో ఓచుకో. ముంతాజ్, ముంతాజ్, హలో నొప్పి. హలో హలో, అంబులెన్స్. ముంతాజ్, ముంతాజ్, నీకేం కాదు, నేనున్నాను. ముంతాజ్. సార్, మీరు ఐసీయూలోకి రాకూడదు. రిసెప్షన్లో పేషెంట్ నేమ్ మీద ఫామ్ ఫిల్ చేయండి. సార్, డీటెయిల్స్ తీసుకోండి సార్. పేషెంట్ పేరు? ముంతాజ్. నేటివ్? పాకిస్తాన్. పాకిస్తానా? పేషెంట్ బ్లడ్ గ్రూప్? ఓ పాజిటివ్. కేస్ ఏంటి? ప్రెగ్నెన్సీ కేస్. మేడం వస్తారు, కూర్చోండి. సార్, డాక్టర్ గారు ఇంకా రాలేదు, చాలాసేపు అయింది. వచ్చే టైం అయింది, వచ్చేస్తారు. అదిగో మేడం వచ్చారు. గుడ్ మార్నింగ్ మేడం. మార్నింగ్. మే ఐ కమ్ ఇన్ మేడం? కమిన్. మేడం, ప్రెగ్నెన్సీ కేసు, ఎమర్జెన్సీ. సరే, రమ్మను. ఓకే మేడం. సార్, మిమ్మల్ని పిలుస్తున్నారు. సలాం అలైకుం మేడం. మీరు పాకిస్తాన్ నుండి వచ్చారా? అవును మేడం. మేడం, అనుకోకుండా మా వాడికి కడుపులో నొప్పి అంటుంది మేడం. చాలా ఏళ్ళ తర్వాత మాకు పిల్లలు పుట్టబోతున్నారు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. డోంట్ వరీ, టెన్షన్ పడకండి. మీరు కూర్చోండి, నేను చూసొస్తాను. అలాగే మేడం. పర్లేదు, కూర్చోండి. తనకి ఎలా ఉంది? అమ్మాయికి చాలా సీరియస్గా ఉంది. బిడ్డ అడ్డం తిరిగింది. అర్జెంటుగా ఆపరేషన్ చేయాల్సి వస్తుంది. సరే మేడం, ఆపరేషన్ త్వరగా చేయండి మేడం. సరే. మేడం, మేడం, ఏంటి మను, ఎందుకంత కంగారు పడుతున్నావు? చెప్పు. మీ అబ్బాయి, మీ కోడలు హనీమూన్ కాశ్మీర్ వెళ్ళారు కదా మేడం. అవును. మీ అబ్బాయిని పాకిస్తాన్ టెర్రరిస్టులు చంపేశారు మేడం. ఏంటి? అవును మేడం, మీ అబ్బాయిని పాకిస్తాన్ టెర్రరిస్టులు చంపేశారు మేడం. నువ్వు చెప్పేది నిజమేనా? నిజం మేడం. అబ్బా, మా పాకిస్తాన్ వాళ్ళు చంపారా? నా ఫ్యామిలీ పరిస్థితి ఏంటో. మేడం, ఆ పాకిస్తాన్ అమ్మాయికి చాలా సీరియస్గా ఉంది మేడం. చాలా బ్లడ్ పోతుంది. మేడం, మేడం చాలా సీరియస్గా ఉంది మేడం పాకిస్తాన్ అమ్మాయికి. ఆపరేషన్కి రెడీ చేయండి, నేను వస్తున్నాను.
మేడం ఎలా ఉంది? కంగారు పడాల్సిన అవసరం ఏమీ లేదు. మీ భార్య బిడ్డ క్షేమంగానే ఉన్నారు. మేడం మీరు నిజంగా దేవత మేడం. అంత బాధలో కూడా నేను పాకిస్తాన్ నుంచి వచ్చిన ఒక మనిషిని తెలిసి కూడా మీ బిడ్డని మా వాళ్ళు చంపారని తెలిసి కూడా నా భార్య నా బిడ్డని కాపాడాను మేడం. చూడు బాబు, నేను కన్నది ఆ పాకిస్తాన్ కాదు, ఒక అమ్మ. మా కళ్ళ ముందు ప్రాణం పోతుంటే అది మీ మతమా మా మతమా, మీ దేశమా మా దేశమా అని చూస్తూ ఉండలేము. అది మా భారతదేశం మాకు నేర్పిన సంస్కృతి. మీ పాకిస్తాన్ వాళ్ళు వేరే మతమైతే చాలు చంపేస్తున్నారు. ఒక మనిషిని చంపటం అంటే ఒక మతాన్ని చంపటం కాదు. ఒక అమ్మకి కొడుకుని దూరం చేసినట్టు, ఒక భార్యకి భర్తని దూరం చేసినట్టు, కన్న బిడ్డలకి నాన్నని దూరం చేసినట్టు. మా ఇండియా వాళ్ళు ఇంతగా ఆలోచిస్తున్నారు కాబట్టే ఇంకా మీ పాకిస్తాన్ వాళ్ళు సురక్షితంగా ఉన్నారు. మాకు చంపటం చేతగా కాదు, మాకు సహనం ఉంటుంది. ఆ సహనాన్ని ఇంకా కోల్పోయేలా చేస్తున్నారు మీ పాకిస్తాన్ వాళ్ళు. మా సహనాన్ని ఒక్కసారి కోల్పోయామంటే ప్రపంచ పటంలో మీ పాకిస్తాన్ పేరే ఉండదు. చూడు బాబు, నువ్వు పాకిస్తాన్ వాడివా మీ ఆవిడ పాకిస్తాన్ దాన్ని నేను చూడలేదు. ఒక బిడ్డకి జన్మనిచ్చే తల్లిలా చూశాను. నేను చదివిన డాక్టర్ చదువుకి విలువనిచ్చాను. మేడం మిమ్మల్ని చూస్తేనే అర్థమవుతుంది భారతదేశాన్ని భరతమాత అని ఎందుకంటారు. భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై.